అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మరి అనంతపురం మేయర్ అయినటువంటి వసీం గారు అనంతపురంలో అభివృద్ధి జరగలేదు, అనంతపురం అంతా 2 సంవత్సరాల నుంచి భ్రష్టు పట్టింది అని మాట్లాడుతున్నారు. మరి నిజంగా వాస్తవాలు మాట్లాడాలంటే గత 5 సంవత్సరాల నుంచి అటు అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు మేయర్గా ఉన్నప్పుడు కావచ్చు, మరి నాకు తెలిసి 50 డివిజన్లలో ఎక్కడా కానీ ఒక సిమెంట్ గంప వేసిన పాపాన్ని మళ్ళీ. మరి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి పోలిస్తే ఎంత అభివృద్ధి పెరిగిందో నీకు స్టాటిస్టికల్గా గణాంక వివరాలతో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి 22-23 సంవత్సరం నుంచి 15th ఫైనాన్స్, కేవలం 15th ఫైనాన్స్లోనే దాదాపు 14 వర్కులు 7 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్తో కూడా మరి ఒక 5 లక్షల రూపాయలతో అది కూడా చేయడం జరిగింది. మరి సీఎంఆర్ ఎన్క్యాప్ నిధుల ద్వారా దాదాపు 15 కోట్ల వరకు, జీవన్ మిషన్ ద్వారా 14 కోట్లు, డంపింగ్ యార్డుకు అందరికీ తెలిసిన విషయం ఇది గతంలోంచి కూడా జరుగుతున్న విషయం. దాదాపు 12 కోట్ల వరకు ఇప్పటికే పూర్తి అయింది. ఇంకా రిమైనింగ్ కూడా త్వరలోనే అది కూడా చేస్తూ ఉన్నారు. మరి అనంతపురంలో ఇన్ని వర్కులు జరుగుతా అంటే ఎందుకు జరగలేదంటున్నారు? ఇప్పుడు ముఖ్యంగా చూస్తే నేను గతంలో 27వ డివిజన్కు ప్రాతినిధ్యం కార్పొరేటర్గా ఉన్నా, 29వ డివిజన్ నా పక్కన డివిజనే, దాంట్లో కూడా పోయినసారి కార్పొరేటర్గా పోటీ చేశా. ఈ 2 డివిజన్లలోనే దాదాపు 25 కోట్ల వర్కులు ఈ 2 సంవత్సరాల్లో జరిగాయి. మరి నీ పక్కన కూర్చున్నారు ఒక అతను కార్పొరేటర్, ఈ పక్కన ఒక కార్పొరేటర్ కూర్చున్నాడు, ఒక పక్కన సైఫుల్లా బేగు, ఒక పక్క నరసింహులు. వాళ్ళిద్దరికీ తెలుసు ఆ ఏరియాలో ఎంత డెవలప్ జరుగుతుందో. మరి వాళ్ళనన్నా కనుక్కోవాలను ఏం జరుగుతుంది ఏమి అనేది. మరి ఇప్పుడు చూశాడు, ఆయన వచ్చారు, సైఫుల్లా బేగ్ కూడా గతంలో వచ్చి చూస్తున్నాడు అక్కడ ఎన్ని వర్కులు జరుగుతున్నాయి ఈ 2 సంవత్సరాల్లో ఏమి అనేది. మరి ఈ రోజు కూడా మరి దాదాపు 50 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ నుంచి బ్రిడ్జి వరకు ఒక రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది. ఆ సైడు మరి అంబేద్కర్ భవన్ వెనక సైడ్ కూడా ఇంకో రోడ్డును కూడా 8 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పోలిస్తే అనంతపురంలో శరవేగంతో 50 డివిజన్లలో కూడా జనరల్ ఫండ్ కింద దాదాపు 133 కోట్ల రూపాయలతో ఈరోజు 130 అనేక రకాల పనులు జరుగుతున్నాయి. మరి దాదాపు అనంతపురంలో ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. దీంట్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, జరగవలసి ఉన్నాయి, ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఈ విధంగా అనేక రూపాల్లో పనులు జరుగుతా అంటే మీకు పని లేక నిరుద్యోగులు అయిపోతున్నాం. ఇంకా గత 15-20 రోజుల్లో మీ పదవులు పోతున్నాయని చెప్పేసి ఈ పదవుల కోసం తాపత్రయంతో మీరు అనేక విధాలుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరైనది కాదు. వసీం గారు, మీరు మేయర్గా మేము గౌరవిస్తాం 100%. ఎందుకంటే మీరు నగరానికి ప్రథమ పౌరుడు. మరి ప్రథమ పౌరుడు ఏ విధంగా ఉండాలంటే అభివృద్ధి వైపు ఉండాలా. మరి అభివృద్ధి ఎవరైనా చూస్తా అంటే ఆ అభివృద్ధిని చూడాలా. ఏదైనా తప్పులు ఉంటే వెతి చూపండి. మీకు ఆ అధికారం ఉంది, మీకు ఆ బాధ్యత ఉంది. ఇంకా ఎట్లా ప్రతిపక్షంలో పోతారు కాబట్టి ఏదో అదే పని కాబట్టి మరి మీరు చెయ్యండి, మాకు సలహాలు ఇవ్వండి ఏం చేయాలా ఏమి అనేది. అది కాకుండా ఏదో కమిషన్లు అవి ఏమి కమిషన్లు ఏం జరుగుతున్నాయి అసలు అనంతపురంలో చూసారా మీరు? వర్కులు ఎట్లా జరుగుతున్నాయో గుల్జార్పేట చూడండి, ఎన్నో ఏళ్ళ నుంచి కూడా అమ్మవారి శాల దగ్గర చూస్తే అది దాదాపు 3 అడుగుల కింద రోడ్డు నుండి ఆ 3 అడుగుల రోడ్డును పైకి లేపి మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ కాలనీ వాసులంతా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇక ఇక్కడ పోతే హౌసింగ్ బోర్డులో మరి ఈరోజు దాన్ని రోజు పేపర్కి వేసేవాళ్ళు, దుమ్ము ధూళి అని. ఎందుకు అది అంటే దాని కంపాక్ట్ జరగాల. దాదాపు 2 అడుగులు హైట్ చేసి దాన్ని రోలింగ్ చేయడం జరిగింది. ఇది కంపాక్ట్ జరగాలి కాబట్టి ఇన్ని రోజులు గ్యాప్ చేసి నిన్న ఈ రోజులో మొత్తం సిమెంట్ రోడ్ అంతా పూర్తి అయ్యి ఈ అనంతపురంకి తలమానిక్గా తయారైంది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ చూసుకోండి, శ్రీనగర్ కాలనీలో ఈ రోడ్డును ఎంత డెవలప్ అయింది. ఇట్లా అనేక విధాలుగా అనంతపురం నలుమూలల అభివృద్ధి జరుగుతా అంటే అభివృద్ధి జరగలే మీరు అనడం ఎంతవరకు సమంజసం? ఇంకా ఉండేది మార్చి 18 మీ పదవీ కాలం ముగుస్తోంది. ఈ మార్చి 18 తర్వాత మీరు నిరుద్యోగులు అవుతున్నారు. మొత్తం అంతా కూడా రాజకీయ నిరుద్యోగులు అవుతున్నామనే భయంతో మీరు మళ్ళీ కూడా ఈ విధంగా అవాక్కులు చవాకులు పేలితే గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పేరడం వల్ల 11 సీట్లకు పరిమితమయ్యారు. మీరు నెక్స్ట్గా ఖచ్చితంగా 0 సీట్లతో మీరు అనంతపురంలో మీరు ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేడని చెప్పి ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నారు. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ పాలకవర్గం అనేది పూర్తిగా చేతులెత్తేసి హ్యాట్సప్ అనే విధంగా చేతులెత్తేసినారు. హ్యాండ్సమ్ అని చెప్పేసి చేతులెత్తేసినారు. ఎక్కడ చూసినా కూడా ఒక సానుభూతి పొందాలనేటువంటి లక్ష్యం చేసుకొని ఎక్స్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి డైరెక్షన్లో
ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ గారు సానుభూతి రాజకీయానికి తెరలేపారు. అందుకు కారణమే నిన్న జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం. మేయర్ గారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనంతపురం నగరంలో 50 డివిజన్లలో పారిశుద్ధ్యం పడకేసింది, అభివృద్ధి పనులు నోచుకోవడం లేదు అని చాలా చిలక పలుకులన్నీ పలుకుతున్నారు. వాస్తవానికి అనంతపురం నగర ప్రజానికమంతా కూడా చూస్తుంది ఈ నగరంలో ఏం జరుగుతుంది, ఎంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని అనంతపురం నగర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఇటు శ్రీనగర్ కాలనీలో ఈ మధ్య కాలంలోనే వాళ్ళు కూడా ఆ రోడ్ల మీద ప్రయాణం చేసి కార్పొరేటర్లందరూ కూడా బహిరంగంగా టీ హోటళ్ళ కాడ చెప్పారు, మాకు 5 సంవత్సరాల కాలం ఇస్తే మేము చేయలేకపోయినాము, కేవలం 19 నెలల కాలంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంత అద్భుతంగా ఒక హైదరాబాదులో ఉన్నటువంటి మహానగరంలో వీధుల్లాగా తీర్చిదిద్దినారని మాట్లాడుకుంటే టీ హోటళ్ళ కాడ ప్రజలే అనుకున్నారు. ఈ విధంగా మీ అధ్వాన్నమైనటువంటి పాలన అనంతపురం నగరపాలకకు ఒక శనిలాగా వైసీపీ పార్టీ దాపురించింది. పైగా పుణ్యకాలం అంతా గడిచిపోయిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం అనేది సరికాదు. ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాదాపు ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రొఫార్మర్లోనే మొత్తం టోటల్ అన్నీ కూడా పేపర్కి కూడా ఇచ్చాం. గతంలో కూడా సీసీ రోడ్లు విపరీతంగా కొన్ని కోట్ల రూపాయల సీసీ రోడ్లు జరుగుతున్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే కార్పొరేటర్లు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థులు మీకు రూపాయి కూడా ఇచ్చేది లేదని చెప్పి 4 సంవత్సరాల 6 నెలలు వాళ్ళకి నరకయాతన చూపించినారు వైసీపీ పాలకులు. ₹1 ఫండ్ లే వాళ్ళకి. అంటే వాళ్ళ అనంతపురం నగరంలో లేరా? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ కష్టాలు వీళ్ళకి పట్టవా? ఈరోజు కేవలం 4 నెలల్లో ఇండిపెండెంట్ వాళ్ళ డివిజన్లలో ఒక్కొక్క డివిజన్లో ₹1 కోటి వరకు జరిగింది. ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు వేసేసారు, కాలువలు వేసేసారు. ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ నగర ప్రజలందరూ కళ్ళకు కట్టినట్లు సోమనాథ్ నగర్ రోడ్డు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఆడ వరి చెట్లు నాటి నిరసన తెలియజేసేవాళ్ళు ప్రజలు. ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు ఉంది. రుద్రంపేటకు వెళ్ళే రోడ్డు అయితే మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా చూసింటారు. మీ 2 వీలర్లే పోలేక ఇరకపోయి కింద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అంత అద్భుతంగా ఉంది. ఇవన్నీ వైసీపీ పాలకులకు కానీ ఈ నగరం మేయర్కి కానీ కనపడ్డంలా. వాళ్ళకి అధికారం పోతుందనేటువంటి ఒక యావదప్ప నగర డెవలప్మెంట్ మీద వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి కనపడడం లేదు. అందుకనే నగర ప్రజలందరూ కూడా ఒక్కటే మాట చెప్తున్నారు, అనంతపురం నగర పాలకకు పట్టినటువంటి శని విముక్తి జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు పోతారా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏ విధంగా అయితే వచ్చిందో అదే స్ట్రైక్ రేట్తో 100% స్ట్రైక్ రేట్తోనే నగర పాలికలో 50 మంది కార్పొరేటర్లు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని తెలుసుకొని ఇవాళ సానుభూతి రాజకీయాలకు తెరలేపుతున్నారు. మీ యొక్క ఎత్తులు జిత్తులు ఈ అనంతపురంలో సాగవు. ఎందుకంటే ఇక్కడ 2025-26 ఎన్క్యాప్లో 15 కోట్ల వర్కులు ప్రారంభం చేస్తే 15 కోట్ల వరకు కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా 14,70,00,000 వరకుతో ప్రారంభం చేసి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సురక్షిత మంచినీరు అదేవిధంగా వాడుకకు నీరు కూడా తీసుకోవడం జరుగుతుంది. డంపింగ్ యార్డు కోసము 12,21,00,000 రూపాయలు మంజూరైతే దాదాపు 80% పనులు పూర్తి చేసి డంపింగ్ యార్డు కూడా పరిశుభ్రం అయ్యేటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టడం జరిగింది. మున్సిపల్ జనరల్ ఫండ్స్ దాదాపు 133 వర్కులకు శ్రీకారం చుడితే 35,64,00,000 రూపాయలు ఇవాళ నగరపాలక సంస్థ నుండి కూడా పనులు చేసి 133 వర్కులు కూడా కంప్లీట్ చేసినటువంటి చరిత్ర మరి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జెడ్పీపీ గ్రాంట్స్
అంటే 15th ఫైనాన్స్ కింద 32 వర్కులు మేము ప్రారంభం చేస్తే 2,05,00,000తో 27 వర్కులు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మిగతా 5 వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. MNNRGES పంచాయతీలో కూడా 54 వర్కుల్లో దాదాపు 6,97,00,000 వర్క్ కూడా చేయడం జరుగుతుంది. నారాయణపురం పంచాయతీలో దాదాపు ఆ వంతెన కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం టోటల్గా 151 కోట్ల వరకు అనంతపురం నగరపాలక సంస్థలో జరిగితే ఈ ప్రథమ పౌరుడు మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించిపోయి నేను అబద్ధాలు ఆడగలను, నాకు ఇవ్వండి అవార్డు అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదం ఉందంటే అంత హాస్యాస్పదం ఉంది. అసలుకి ఈ మేయర్ని ఎందుకు ఎన్నుకున్నామా, అసలు ఎందుకు ఈయన మేయర్ అయినారా అని చెప్పేసి నగర ప్రజలందరూ కూడా ప్రతిరోజు చర్చించుకున్నారు. ఈరోజు పాపం అధికారం పోతేనే ఆ సీటు ఇడిచిపెట్టిపోయాక బాధపడి ఇంకా ఉన్న 3 రోజులు కూడా మా మీద ఇట్లాంటివంటి అసత్యపు ఆరోపణలు చేస్తే అతనికి ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాడు తప్ప దానివల్ల వాళ్ళ పార్టీకే నష్టము. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ మీ పాలన నచ్చక ఇక్కడ మా బాలాంజనేయన్న కూర్చున్నాడు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి రామ్ రామ్ అని నమస్కారం పెట్టి నాయన మీ పార్టీలో బీసీలకి చోటు ఇవ్వరు, బీసీ కార్పొరేటర్లకి ఫండ్స్ ఇవ్వరు అని చెప్పి మా పార్టీలోకి రావడం జరిగింది. పాము జనబలం బాబా మైనార్టీ ఆయన కూడా లాస్ట్కి వైసీపీ పార్టీకి నమస్కారం పెట్టి ఈ అనంత వెంకటరామరెడ్డితో నేను మెలగలేను, ఈ మేయర్తో అసలు ఒక పని కూడా చేయడని చెప్పి అతను కూడా మా కూటమి పార్టీలో చేరినాడు. అందరూ క్యూ కడుతున్నారు ఇప్పుడు. అందుకనే లాస్ట్ దిగిపోయే ముందు మేయర్కి ఏం చేయాలో దిక్కు తెలియక ఈ సానుభూతి రాజకీయాలు అనేది తెరలేపారు. ఇంకా మీ పదవీ కాలం అయిపోయింది, మీ పార్టీ పని అయిపోయింది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళుకొని ఇంట్లో ప్రజలే మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ ఎత్తులు జిత్తులు సాగవని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతపురం నగర ప్రథమ పౌరుడికి వాళ్ళ పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా కొంతమంది ఉండడానికి అసలుకి భయపడుతున్నారన్నారు. మీకు గతంలో కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పాం, మీకేమన్నా నిజంగా ఆధారాలు ఉంటే అధికారులకి పని చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఎవరన్నా ఒక్క అధికారితో మీరు చెప్పించండి, మేము ఫోన్ చేసి పనులు చేయొద్దని ఏమన్నా చెప్తున్నామా అని. ఎక్కడన్నా కానీ పారిశుద్ధ్యము బాగా పరిశుభ్రంగా ఉండాలా, పనులు చేయమని చెప్తే వాళ్ళు పని చేస్తే యాడ పేరు వస్తుందో అని ట్రాక్టర్లు పెడితే ట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఉన్నారు మీరే. డీజిల్ వేపిమని చెప్తే ఎక్కడ ఎన్ని లీటర్లు డీజిల్ వేయాలో చెప్తే కేవలం 10% 20% డీజిల్ వేస్తే బండ్లు ఎట్లా నడుస్తాయండి? ఇది మీది కాదా బాధ్యత? బ్లీచింగ్ పౌడర్ ఇప్పిండయా అంటే ఏదో గోధపిండి పౌడర్ మాదిరి అవి ఇప్పించేసి పని చేయనివన్నీ ఇచ్చి పనులు చేయమని చెప్తారు. పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు ఇవ్వరు, వాళ్ళు తొడుక్కుండే గ్లౌజులు ఇవ్వరు, అవి దొబ్బేటువంటి బండ్లకి చక్రాలు ఊడిపోతా అంటే పట్టించుకోరు, దానిలోకి ఇంత గ్రీజు పెట్టాలా. వర్కర్లు చనిపోతే కారుణ్య నియామకం కింద వెంటనే పనిలోకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఎక్కించుకునేటువంటి ప్రక్రియ ఉండే. ఈ వైసీపీ పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ పొద్దుటికి చనిపోయిన కుటుంబాలలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిని కూడా తీసుకోలే. ఇవన్నీ తప్పులు మీవు పెట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం పైన మీరు మాట్లాడడానికి మీకు నేరు ఎలా వస్తుందో చెప్పాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అందుకనే ప్రజలందరూ కూడా ఉన్నారు, ఓపికగా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మీ ఫ్యాన్ గుర్తుకి ఆ 3 రెక్కలు 4 రెక్కలు ఉండే ఫ్యాన్లు అన్నీ కూడా రెక్కలు ఇరిసి పక్కా బారేస్తారు. ఖచ్చితంగా కూటమి పాలన ఒక మంచి పాలన, ఒక మంచి ప్రభుత్వంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం, ప్రజలతో విశ్వాసాన్ని పొందుతున్నాం, ఆ విధంగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు. నిన్నటి రోజున మేయర్ వసీం మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎందుకంటే తను మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి, అనంతపురం నగరం గురించి,
అనంతపురం నగరంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటూ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది మేయర్ వసీం అని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అనంతపురం నగరానికి వస్తే దాదాపు ఎన్నడూ లేని విధంగా దగ్గుపాటి ప్రసాద్ అన్న మన శాసనసభ్యులు అభివృద్ధి పదంలో నడుచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే దాదాపు 151 కోట్లతో పనులు నిర్మాణం చేయబడితే అందులో 134 కోట్ల పనులు పూర్తయిన సంగతి వాస్తవం కాదా మేయర్ వసీం అని ఈ మీడియా ద్వారా నేను సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా మున్సిపల్ జనరల్ ఫండ్స్లో 133 పనులు మొదలు పెడితే 35,64,00,000తో 133 పనులు పూర్తయిన సంగతి నీకు తెలియదా మేయర్ వసీం అని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 5 కోట్లు వస్తే అందులో 2 కోట్లు ముస్లిం మైనార్టీలకే ఇచ్చిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్నదని, అలాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేసుకుంటున్నా. మైనార్టీలని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. ఎందుకంటే దాదాపు 100లాది కుటుంబాలకు ఇది వైద్యపరంగా ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మరియు దగ్గుపాటి ప్రసాద్ గారు అని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నావు. టౌన్ ప్లానింగ్లో అవినీతిలు జరుగుతున్నాయని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. గతంలో వ్యవస్థలనే చిన్న భిన్నం చేసిన వ్యవస్థ మీ వైఎస్ఆర్సీపీ వ్యవస్థ కాదా అని నేను అడుగుతున్నా. చెత్తకు పన్ను వేసి కూడా మీరు చెత్త పనులు చేసినది వాస్తవం కాదా అని నేను ఈ మేయర్ని షూటిగా అడుగుతున్నా. ఎందుకంటే టౌన్ ప్లానింగ్లో ఎంతమందికి విఎల్టీ మీరు ఇచ్చారు, ఎంతమంది విఎల్టీ తీసుకొని ఇళ్ళు కట్టారు, ఎంతమందితో లంచాలు తీసుకున్నారు, మా దగ్గర అంతా చిట్టా ఉందయ్యా మేయర్ వసీం. త్వరలోనే అవి బయట పెట్టి మీ అవినీతి కార్యక్రమాలన్నీ బయట పెడతామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు దేవాదు సంపదలోలే మాట్లాడుతున్నారే. 300 కోట్లతో బిడ్జు వస్తే మా హయాంలో మీరు కట్టారు. పోనీ కట్టారులే అనుకుంటే అందులో ఎన్ని అవినీతి పనులు చేశారు, ఎంత ముడుపులు మీ వెంకట్రామరెడ్డికి మీకు అందాయా ఆ బ్రిడ్జిలో? అదేవిధంగా డంప్ యార్డ్లో నువ్వు ఎంత సొమ్ము దండుకున్నావు? అదేవిధంగా ఈ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్లో కూడా నువ్వు డబ్బులు తిన్నది వాస్తవం కాదా అని నేను తెలియజేసుకుంటా. ప్రతి ఏరియా అనంతపురం నగరంలో గడిచిన 5 ఏళ్ళు స్లమ్ ఏరియాలుగా మార్చిన ఘనత మీ వైసీపీ గవర్నమెంట్ది కాదా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక గంప సిమెంటు మీరు ఏ వార్డులో అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వార్డులో డ్రైన్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి అభివృద్ధి పదంలో నడుపుతుంటే మీరు ఓర్వలేక రాళ్ళు ఇసురుతున్నారే. ఈ రాళ్ళు ఎవరికి తగలవు, ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీద పడుతుందని తెలియజేసుకుంటున్నా మేయర్ వసీం. అదేవిధంగా మా సూపర్ 6 గురించి మాట్లాడుతున్నావు. సూపర్ 6 పథకాలు వచ్చిన నెలకే 4,000 వృద్ధాప్య పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 6,000 వికలాంగుల పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా శాశ్వతం మీద బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. డిఎస్సి ద్వారా 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చి ఇండస్ట్రీలు తెచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి కలిపే విధంగా పోతున్న చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావే. నీకు ఏమైనా భావ్యమా అని అడుగుతున్నా. సూపర్ 6 పథకాల్లో దాదాపు మహిళలకైతేనేమి, సిలిండర్లు అయితేనేమి, అలాగే పిల్లలకు విద్య కోసం ఎంతమంది చదివితే అంతమందికి 15,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా మేయర్ వసీం అని నేను అడుగుతున్నా. మీరు మాట్లాడే ముందు ఏదైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ, మీ రాబోయే రోజుల్లో ప్రజలు ఏదైతే మీకు 11 సీట్లకు పరిమితం చేశారో అలాగే స్థానిక ఎన్నికల్లో మీకు 0కి పరిమితం చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.